హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ దసరా ఇంకా బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈ దసరా నవరాత్రుల్లో ఏ రోజు ఏ నైవేద్యాలు చేసుకోవాలో నేను ముందుగానే పోస్ట్ చేశానండి. అన్నీ 10 రోజుల నైవేద్యాలు కూడా కింద లింక్స్ ఇస్తాను ఈ వీడియో కింద. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి ఆ లింకులు చూడండి. అంతేకాకుండా పూజ ఏ టైంలో చేసుకోవాలో కూడా నేను మొత్తం వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా చూడాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. దసరా నవరాత్రుల్లో 9వ రోజు కొంతమంది పరమాణం, ఇంకా కొంతమంది పాయసం నివేదన చేస్తారండి. పరమాణం ఆల్రెడీ పోస్ట్ చేశాను. పాయసం ఎలా చేయాలో కూడా ఒకసారి చూసేద్దాం. మరి ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని ఇలా నేను జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఆవు నెయ్యితోనే చేసుకుంటున్నాను. ఇదంతా తీసుకొని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు, ఇప్పుడు ఒక 1 కప్ వరకు సేమియా తీసుకొని సేమియా కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి నేతిలోనే. ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిగా అయితే వేయకుండా ఇలా నేతిలో వేయించుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది పాయసం కూడా. నేను చెప్పిన కొలతలతో మీరు పాలు కూడా వేసుకొని చూస్తే పాయసం చక్కగా ఉంటుందండి, చిక్కపడకుండా. నేను ఇప్పుడు ఆ పాయసానికి 1 కప్పు సేమియాకి 4 కప్పుల వరకు ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి. పల్చటి మిల్క్ కాకుండా కొంచెం వెన్న తీయని పాలనే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు. నేను ఈ పాలు నేను మరిగించుకున్న పాలేనండి. చూసారు కదా, నేను వెన్న కూడా వేసుకుంటున్నాను చూడండి. కాచి చల్లార్చిన పాలే అవి నాకు. చూసారు కదా, ఫ్యాట్ మిల్క్ అది. నేను వెన్న తీయని పాలు. ఇలా నేను కొంచెం క్యాష్యూస్ ఇంకా పచ్చిపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. వాటర్ మెలన్ సీడ్స్, క్యాష్యూస్ నానబెట్టుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సేమియా పాయసం మనకి. కొంతమంది సగ్గుబియ్యం కూడా వేసుకొని చేసుకుంటారండి, చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా. నేనైతే ఓన్లీ సేమియా పాయసం కాబట్టి సేమియానే వేసి చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ నా ఛానల్లో సగ్గుబియ్యం సేమియా పాయసం ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఆ లింక్ కూడా కింద ఇస్తాను, చూసేయండి. చూసారు కదా, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక 1 కప్ అయితే నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నాకు అయితే 1 కప్ షుగర్ అయితే సరిపోయింది మా టేస్ట్కి తగ్గట్టు. వెంటనే అయితే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి, లేదంటే పాలు విరిగిపోతాయి. అందుకని వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కలుపుకోండి, సరిపోతుంది. షుగర్ చక్కగా మెల్ట్ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే 9వ రోజు నైవేద్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నివేదన అయితే చేసేసుకుందాం. ఇప్పుడు పైన కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని నేను సర్వ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ క్వాంటిటీలో ఇలాంటి కొలతలతోనే చేసుకోండి. మీకు కూడా ఎక్కడ చిక్కబడకుండా చాలా టేస్టీగా వస్తుంది. పాయసం కూడా చల్లారిన తర్వాత కూడా అసలు చిక్కబడదండి. నేనైతే 4 కప్పులు వేసుకున్నాను. మీరు 5 కప్పులు యాడ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర పాలు ఎక్కువ ఉంటే ఎన్ని పాలు ఉంటే అన్నీ ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి సేమియా పాయసం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది 9వ రోజు నివేదన చేస్తారండి కొంతమంది అయితే పరమాణం నివేదన చేస్తారు. నేను అందుకనే ఈ 2 నైవేద్యాలు కూడా పోస్ట్ చేస్తున్నాను. ఈ 10 రోజులు ఏ నైవేద్యాలు పెట్టాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఆ నైవేద్యాల లింక్స్ అన్నీ కింద ఈ వీడియో కింద ఇస్తానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.